నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా కూడా ముఖ్యమంత్రిగా ఆయన ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా బ్రాందీ షాపుల్ని ప్రభుత్వం నడిపింది. చాలా మున్సిపాలిటీల్లో నడిపింది, వందల షాపులు నడిపింది. ఆ షాపుల్లో కూడా నగదుకే అమ్మారు. అలాగే దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లాగా సెక్షన్ మెజర్స్ లేవు. చెక్స్ లేకపోవటం వల్ల ఎప్పుడో 6 నెలలకో సంవత్సరానికో తెల్లారేక అప్పుడు వీళ్ళు నిద్రలేసి చూసుకుంటే లక్షల కోట్లు దోపిడీ జరిగితే వాటి మీద కేసులు కట్టి సస్పెండ్ చేసినటువంటి ఉద్యోగస్తులు ఎంతోమంది ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం కూడా ప్రభుత్వం నడిపినటువంటి మద్యం షాపుల ద్వారా క్యాష్కే అమ్మింది. మరి అప్పుడు ఏం చేశారు? అప్పుడు మీరెంత మూట కట్టుకున్నారు? ఇటువంటి తప్పుడు మాటల్లో ఈ 1,00,000 కోట్లని ముందేం చెప్పారు? వాసుదేవ్ రెడ్డి కీలకం అని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఈ 11 కోట్లు ఏం చెప్తారంటే మొత్తం వార్తలు ఇస్తున్నారు. 12 డబ్బాల్లో 12 అట్టపెట్టెల్లో 11 కోట్ల నగదు దొరికింది. ఆ నగదు 2004 జూన్లో దాచుకున్నాడంట రాజకేశిరెడ్డి. 2004 జూన్లో అట్టపెట్టెలో పెట్టి దాచుకున్నాడంట. 12 అట్టపెట్టెల్లో 11 కోట్లు అక్కడ దాచుకున్నాడంట. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారంట. రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసి అన్నాళ్ళేంది 100 రోజులు అయిపోయినట్టుంది. 100 రోజుల క్రితం రాజకేశిరెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఏం చెప్పారు? రాజకేశిరెడ్డి అరెస్టు ఏబిఎన్ కలుగు నుంచి బయటకు వచ్చిన లిక్కర్ డాన్, గోవా నుంచి విమానంలో హైదరాబాద్కు, అటు నుంచి చెన్నైకి వెళ్ళాలని పథకం, రాజ్ ఎత్తుకు సిట్టు చెక్కు, వైసీపీ వాళ్ళ మధ్య బేరాలేసి తప్పించుకుని తిరుగుతున్న ఆయన ఎత్తు చిత్తు చేశారంట పోలీసులు. దీంట్లో ఇతను రాస్తారేంటంటే అతను ఒక మేధావి, పెద్ద క్రిమినల్, సూత్రధారి, పాత్రధారి, అసలు అతను మేధస్సు అమోఘం, పెద్ద స్కామ్ చేశాడు, అది ఇదని చెప్పి అతన్ని, అంటే అతని బుర్ర చాలా క్రిమినల్ బుర్ర, ఎవరికి దొరకదు, అద్భుతమైన మేధావి, ఆహా ఓహో, ఇంత క్రిమినల్ ఇంత లిక్కర్ డాన్ మనకి ఎక్కడ దొరకడు ప్రపంచంలో అని చెప్పి ఆకాశానికి ఎత్తి రాస్తారు వాళ్ళ పేపర్లోనే. మరి ఇంత ముదురయ్యుండి ఈ రాజకేశిరెడ్డి అనేవాడు ఇంత ముదురయ్యుండి పెద్ద క్రిమినల్ లిక్కర్ డాన్ అయ్యి 100 రోజుల క్రితం మరి ఇంత క్రిమినల్ అయితే నాకు చిన్న అనుమానం, గోవా నుంచి హైదరాబాద్ విమానంలో వస్తాడు ఎవడన్నా క్రిమినల్, పెద్ద ముదురు క్రిమినల్, ఎందుకు వచ్చాడు? మీరు మాట్లాడుకోబట్టి వచ్చి ఉంటాడు, లేకపోతే ఎందుకు వస్తాడు? మీరు చెప్పండి.